Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో ఇది లాస్ట్ వీడియో లెక్చర్ ఇన్ ఎకనామిక్స్ టాపిక్స్. మనము ఈ 4 కాన్సెప్ట్లు చూద్దాము. ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, ఫంక్షన్స్ ఆఫ్ మనీ, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ సేవింగ్స్. ఇది మనకు ఏఎస్ఓ 2025 ఎగ్జామినేషన్లో వచ్చిన ఎకనామిక్స్ క్వశ్చన్స్ 46 నుంచి 49 వరకు ఉండే కాన్సెప్ట్స్, లాజిక్ బై ఎలిమినేషన్ మెథడ్, కాన్సెప్ట్స్ బేస్డ్ సాల్వింగ్, టెక్నికల్ అసిస్టెన్స్ బై చాట్ జీపీటీ అండ్ జెమినై. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ ఆర్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ గురించి చూద్దాము. ఇది 46వ ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఫ్లెక్సిబుల్ లేదా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో ఒక దేశం యొక్క చెల్లింపుల శేషం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బీఓపిలో ఈ డిప్రిషియేషన్ అనమాట. బీఓపిలో లోటు కరెన్సీ తరుగుదలను ఎలా సరిదిద్దవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాము. ఈ డిప్రిషియేషన్ అంటే ఏమంటే, మార్కెట్ శక్తులైన డిమాండు మరియు సరఫరా ఆధారంగా ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే స్వదేశీ కరెన్సీ విలువ తగ్గడాన్ని తరుగుదల అంటారు. ఇప్పుడు డాలర్తో రూపాయి మారక విలువ తగ్గింది అంటున్నారు కదా, అదనమాట. ఉదాహరణకు డాలర్ విలువ 80 నుంచి 85కి పెరిగింది అనుకోండి, రూపాయి విలువ తగ్గిందని అర్థం అనమాట, డిప్రిషియేషన్. ఈ లోటు ఈ బీఓపీ లోటుకి డెఫిషిట్కి మధ్య, తరుగుదల మధ్య సంబంధం ఏమంటే, ఇది ఎందువల్ల ఏర్పడుతుందంటే, ఒక దేశంలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేసామనుకోండి, మనం ఎక్కువ దిగుమతి చేసేసుకున్నామంటే ఈ బీఓపీ లోటు ఏర్పడుతుంది. ఈ స్థితిలో విదేశీ కరెన్సీకు డిమాండ్ పెరిగిపోతుంది, స్వదేశీ కరెన్సీ సరఫరా కూడా పెరుగుతుంది. దీనివల్ల కరెన్సీ విలువ సహజంగానే తగ్గిపోతుంది. ఈ బీఓపీ సర్దుబాటు విధానం ఎలా జరుగుతుందంటే, కరెన్సీ విలువ తగ్గడం వల్ల ఈ బీఓపీ లోటు పూడ్చడానికి ఎగుమతులు చౌకవైపోతాయి అన్నమాట. మనకు విదేశీయులకు మన వస్తువులు తక్కువ ధరకే దొరుకుతాయి. ఇప్పుడు ఫారిన్లో ఉండే వాళ్ళు డాలర్లు పంపించేటప్పుడు, డాలర్ మారిందనుకోండి, వాళ్ళు $1000 పంపిస్తే మనకి ఇక్కడ 85,000 90,000 వచ్చేస్తుంది. అదనమాట. ఉదాహరణలో ఒక డాలర్కు 80 విలువైన వస్తువు వచ్చేది, ఇప్పుడు 85 విలువైన వస్తువు వస్తుంది. దీనివల్ల విదేశాల్లో మన వస్తువులకు డిమాండ్ పెరిగి ఎగుమతులు పెరుగుతాయి అన్నమాట. దిగుమతులు ఖరీదవుతాయి. మనము విదేశాల నుంచి వస్తువులు తెప్పించుకోవడానికి ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి, వాళ్ళు తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి మన దగ్గర ఎగుమతులు పెరుగుతాయి. పెట్రోల్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం మనం గతంలో కంటే ఎక్కువ చెల్లించాలి. ఎందుకు? మన రూపాయి విలువ తగ్గిపోయింది కాబట్టి. దీనివల్ల ప్రజలు దిగుమతి చేసుకున్న వస్తువులు ఇంకా రేట్ ఎక్కువగా ఉండి కాబట్టి తగ్గించేసి స్వదేశీ వస్తువుల్ని వాడడం మొదలు పెడతారు. దిగుమతులు తగ్గుతాయి. దాని ఫలితంగా ఎగుమతులు పెరగడము, దిగుమతులు తగ్గడం వల్ల దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. క్రమంగా బీఓపీ లోటు తగ్గి మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి సమతౌల్యానికి, ఈక్విలిబ్రియంకి చేరుకుంటుందన్నమాట. ఈ జే కర్వ్ అంటే ఏమంటే, తరుగుదల జరిగిన వెంటనే బీఓపీ లోటు తగ్గదు. మొదట్లో దిగుమతుల ధరలు పెరగడం వల్ల లోటు ఇంకా పెరుగుతుంది. కానీ కొంతకాలం తర్వాత ప్రజలు మరియు వ్యాపారాలు అలవాటు పడి మళ్ళీ ఎగుమతులు పెరిగి లోటు తగ్గుతుంది. ఈ ప్రక్రియ ఒక జే ఆకారంలో ఉంటుంది. అందుకే దీనిని జే కర్వ్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ భారతదేశం అనేది ఇక్కడ ఇక్కడ ఏం చేస్తుందంటే, మేనేజ్డ్ ఫ్లోటింగ్ సిస్టమ్ని అనుసరిస్తుంది. అంటే రూపాయి విలువ మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటుంది. కానీ రూపాయి విలువ విపరీతంగా పడిపోతే రిజర్వ్ బ్యాంకు డాలర్లు రిలీజ్ చేస్తుంది మార్కెట్లోకి. ఎలా అమ్మడం కానీ కొనడం ద్వారా దాన్ని స్థిరీకరిస్తుంది అనమాట. ఇక్కడ ఈ డిప్రిషియేషన్ పరంగా ఎగుమతులు ధర తగ్గుతుంది, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. దిగుమతులు ధర పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి బీఓపీ లోటు సర్దుబాటు అయిపోతుంది, లోటు తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ వశ్యత గల మార్కెట్ రేటు వ్యవస్థలో కరెన్సీ రేటు తరుగుదల అనేది ఒక ఆటోమేటిక్ స్టెబిలైజర్ లాగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను సమతౌల్యం చేస్తుంది. ఇక్కడ ఫ్లెక్సిబుల్ మారకపు ఎక్స్చేంజ్ రేటు కింద ఇదనమాట. ఇది అంటారు ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేటు, వశ్యత కల మార్కెట్ రేట్ అంటారు దీన్ని. తెలుగులో కొంచెం కష్టంగానే ఉంది. ఫ్లెక్సిబుల్గా డైరెక్ట్గా ఫ్లెక్సిబుల్ ఇచ్చేసారు చూడండి, గూగుల్ అలాగా ట్రాన్స్లేట్ చేసింది. ఇక్కడ అండర్ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, ఇన్ కేస్ ఆఫ్ డెఫిసిట్, ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అడ్జస్ట్మెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అప్రాప్రియేట్ పాలసీ. డిప్రిషియేషనే కదా, మనం సేపు చర్చించింది డిప్రిషియేషనే కాబట్టి తరుగుదల. ఇక్కడ క్లియర్గా ఉంది ఇంగ్లీష్లో.
అండర్ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ డెఫిషిట్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విచ్ పాలసీ ఈజ్ అప్రాప్రియేట్. డిప్రిషియేషన్ అనే పాలసీ ద్వారా దాన్ని అడ్జస్ట్ చేస్తారు డెఫిషిట్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో. ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అంటే ఏమంటే కరెన్సీ వాల్యూ చేంజెస్ ఆటోమేటికలీ, బీఓపీ డెఫిషిట్ లీడ్స్ టు డిప్రిషియేషన్, ఎక్స్పోర్ట్స్ బికమ్ చీపర్, ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లీ. ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏమంటే డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ డిటర్మిన్డ్. డీవాల్యుయేషన్ అని ఉంది కదా ఒక ఆప్షను, అది గవర్నమెంట్ ఆర్బీఐ యాక్షన్. అది కరెన్సీ వాల్యూ తగ్గిందనుకోండి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనీ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. ఇది స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అనేది చాలా కీలకమైంది. మనమంతా ఈఎంఐలు కడుతున్నాం కదా, వాయిదా చెల్లింపుల ప్రమాణం అనేది అత్యంత కీలకమైనది. ముఖ్యంగా అప్పులు మరియు రుణ లావాదేవీలలో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో చెల్లించాల్సిన చెల్లింపులను వాయిదా చెల్లింపులు అంటారు. మీరు ఈరోజు ఒక వస్తువుని తీసుకొని ప్రతి ఒక్క దానికి ఈఎంఐ అయిపోయిందండి ఈ రోజుల్లో. ఈవెన్ జొమాటో కూడా ఈఎంఐ తీసుకుంటున్నారంట. సేవలను తీసుకొని దానికి ప్రతిఫలంగా డబ్బును ఒక నెల తర్వాతనో లేదా ఏడాది తర్వాతనో చెల్లించడము ఇది ఈఎంఐ సిస్టమ్ అనమాట. అప్పుల లావాదేవీల్లో ద్రవ్యం పాత్ర. ఇప్పుడు పాతకాలంలో అయితే మనం బార్టర్ సిస్టంలో ఉన్నప్పుడు వస్తు మార్పిడిలో అప్పులు తీసుకోవడం కష్టంగా ఉండేది. ఎందుకంటే మనము 10 కేజీలు బియ్యం తీసుకున్నాం అనుకోండి, మనం సంవత్సరం తర్వాత మనం ఇచ్చే బియ్యం నాణ్యత ఒకేలాగా ఉండకపోవచ్చు. ద్రవ్యం అనేది ఈ సమస్యను సులభంగా పరిష్కరించింది. ఈ ద్రవ్యం తన విధిని ఎలా నిర్వహిస్తుందంటే ఇది ఒక స్థిరమైన కొలమానం. అప్పు తీసుకున్నప్పుడు ఎంత మొత్తం చెల్లించాలో అసలు ప్లస్ వడ్డీ స్పష్టంగా అంకెల్లో ముందే ఇచ్చేస్తారు మనకు ఆ షీటు. ద్రవ్యం ఒక ప్రామాణికంగా పనిచేస్తుంది. విశ్వసనీయత. ద్రవ్యం యొక్క విలువ ముఖ్యంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉంటే సాపేక్షికంగానే ఉంటుంది ధర. కాబట్టి భవిష్యత్తులో చెల్లింపులు చేయడానికి సరైన సాధనం. చట్టబద్ధత. ప్రభుత్వం గుర్తించిన కరెన్సీ కాబట్టి రుణదాతలు ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించలేరు. ఇండియన్ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ మనకు చాలా ముఖ్యం అనమాట. బ్యాంకింగ్లో బ్యాంకులు ఎన్ఎఫ్బిసిలు ఇచ్చే కోట్లాది రూపాయలు హోమ్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లు అన్నీ కూడా ఈ వాయిదా చెల్లింపుల ప్రమాణం అనే సూత్రం మీదనే నడుస్తాయన్నమాట. ఇదే బేసు మనం తీసుకునేది. క్రెడిట్ మార్కెట్. వ్యాపార వ్యవస్థలు ముందుగా అప్పు తీసుకుంటారు, అప్పు తీర్చిన తర్వాతే డబ్బు చెల్లిస్తారు. ఇక్కడ నగదు ప్రవాహం పెరిగి ఇక్కడ లిక్విడిటీ పెరుగుతుంది, ఆర్థిక యాక్టివిటీస్ పెరుగుతాయి అన్నమాట. పెన్షన్లు మరియు బీమా. ఈరోజు మనం కట్టే ప్రీమియము లేదా పిఎఫ్లు భవిష్యత్తులో నిర్ణీత మొత్తంలో తిరిగి వస్తున్నాయన్న నమ్మకంతోనే ఈ ద్రవ్య విధి వలనే ఇది జరుగుతుందన్నమాట. ఇప్పుడు బ్యాంకు నుంచి మనం 5 లక్షల రుణం తీసుకుంటే వచ్చే 5 ఏళ్లలో ప్రతి నెల కొంత వడ్డీతో కలిపి చెల్లిస్తామని మనం అగ్రిమెంట్ చేసుకుంటాము. మనం చెల్లించే వాయిదా ఈఎంఐ ద్రవ్య రూపంలోనే ఉంటుంది. ఒకవేళ డబ్బు లేకపోతే అప్పుని ఎలా కొలవాలో ఎలా చెల్లించాలో అనేది స్పష్టంగా ఉండేది కాదు. ఇక్కడ దీని విధి ఏమంటే భవిష్యత్తు చెల్లింపులకు ద్రవ్యం అనేది ఒక ప్రాతిపదిక. ప్రయోజనము అప్పులు తీసుకోవడం మరియు ఇవ్వడం సులభమవుతుంది. అప్పులు తీసుకునే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి కూడా రెండు కూడా సులభంగా ఉంటుంది ఇది ఈ ఈ అగ్రిమెంట్ వలన. ఇక్కడ ద్రవ్యం యొక్క సాధారణ ఆమోదము మరియు స్థిరత్వం. సంక్షిప్తంగా ఈరోజు మనం చేసే ఆర్థిక ఒప్పందాలు, కాంట్రాక్ట్స్ భవిష్యత్తులో సజావుగా అమలు కావడానికి ఈ మనీ అనేది ఒక ప్రమాణంగా పనిచేస్తుంది. ఏ పర్సన్ టేక్స్ ఏ లోన్ అండ్ రీపేస్ ఇట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఓవర్ మెనీ ఇయర్స్. విచ్ ఫంక్షన్ ఆఫ్ మనీ ఈజ్ ప్రిఫర్డ్ హియర్. ఈ ఫంక్షన్ ఆఫ్ మనీ ఏమి? స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. మిగతావేవి కాదు. మెజర్ ఆఫ్ అకౌంట్, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, స్టోర్ ఆఫ్ వాల్యూ అనే కాదు. ఇక్కడ డిఫర్డ్ పేమెంట్స్ అంటే పేమెంట్స్ మేడ్ ఇన్ ఫ్యూచర్, లోన్స్ అండ్ ఇన్స్టాల్మెంట్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఈఎంఐస్, లోన్ టుడే, ఫ్యూచర్ ఈఎంఐ. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, కన్జంప్షన్ ఎక్స్పెండిచరు చూద్దాము. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ పరిధిలో కన్జంప్షన్ నుంచి మినహాయించబడిన అంశాలు మరియు జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతుల గురించి చూద్దాము. ఇక్కడ ఐటమ్స్ ఎక్స్క్లూడెడ్ ఫర్ కన్జంప్షన్ మెథడ్. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం చేసే అన్ని ఖర్చులను వినియోగం కింద పరిగణించము. కొన్ని అంశాలు కేవలం వనరుల బదిలీ లేదా ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా ఉంటాయి కాబట్టి వాటిని మినహాయిస్తాము. దాన్ని కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, సిఎఫ్సి, స్థిర మూలధన వినియోగం. దీనిని సాధారణ భాషలో తరుగుదల, డిప్రిషియేషన్ అంటారు. దీన్ని కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, సిఎఫ్సి. ఉత్పత్తి ప్రక్రియలో యంత్రాలు, పరికరాలు, భవనాలు అరిగిపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఎందుకు మినహాయిస్తారు? మనము నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కావాలంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిషియేషన్, ఇది ఫార్ములా.
బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, ఇటువంటి ఉత్పత్తి జరగకుండా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే డబ్బు, వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఆదాయ పునఃపంపిణీకి మాత్రమే. ఇది ఉత్పత్తికి ఉపయోగపడవు. పాత వస్తువుల అమ్మకం, సేల్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్, ఆల్రెడీ వాటిని కొన్నప్పుడే వాటికి సంబంధించిన విలువ లెక్కించేసి ఉంటాం. పాత కారు లేదా పాత ఇల్లు అమ్మినప్పుడు వచ్చే డబ్బును ప్రస్తుత సంవత్సర వినియోగంలో కలపరు. ఎందుకంటే ఆ వస్తువు తయారైన సంవత్సరంలోనే ఆ విలువను లెక్కించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ గూడ్స్ ఉన్నాయి కదా, ఒక వస్తువు తయారీకి వాడే ముడి పదార్థాలు, బ్రెడ్ తయారీలో పిండి వాడాలి. అదేవిధంగా తుది వస్తువు లెక్కించినప్పుడు పిండి విలువ కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ డబుల్ కౌంటింగ్‌ని నివారించడానికి ఇట్లా ఈ వస్తువుల్ని కలపరనమాట. జాతీయ ఆదాయం దీనికి సంబంధించి మనము జాతీయ ఆదాయం ఈ క్వెషన్ పేపర్‌లో 3 సార్లు వచ్చింది. మనకు నేషనల్ ఇన్‌కమ్ మెథడ్స్ చూద్దాము. కాలిక్యులేషన్ మెథడ్స్ 3 పద్ధతుల్లో లెక్కిస్తారు. ఏ పద్ధతిలో లెక్కించినా జీడీపీ సమానంగా ఉండాలి. ఫస్ట్‌ది ఉత్పత్తి పద్ధతి, ప్రొడక్ట్ అండ్ వాల్యూ యాడెడ్ మెథడ్. ఇందులో సూత్రం ఏమంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అవుట్‌పుట్ మైనస్ ఇంటర్మీడియేట్ కన్జంప్షన్. రెండవ పద్ధతి ఆదాయ పద్ధతి. ఇది కూడా వచ్చింది మనకు. ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం మరియు వ్యవస్థాపన ద్వారా లభించే మొత్తం ఆదాయాన్ని ఇది లెక్కిస్తుంది. ఇక్కడ సూత్రం నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు వేజెస్ ప్లస్ రెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్. దీన్ని ఎవరెవరు తీసుకుంటారో కూడా మనం అడిగామన్నమాట. ఇక్కడ ఈ ప్రాఫిట్ అనేది వ్యవస్థాపకుడు తీసుకుంటాడనమాట. ఇక్కడ వ్యయ పద్ధతి ఎక్స్పెండిచర్ మెథడ్లో జీడిపి అనేది సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సి అంటే వినియోగ ఖర్చు, ఐ అంటే పెట్టుబడి ఇన్వెస్ట్మెంటు, జి అంటే ప్రభుత్వ ఖర్చు. ఇక్కడ ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇన్పోర్ట్స్. ఇవి అన్ని మనము వీటిని కలిపితేనే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ కలిపితేనే మనకు నికర ఎగుమతులు అనేటివి వస్తాయి. ఇది జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. మనము ఈ జీడిపి అనేది ఇండియన్ ఎకనామిక్ హెల్త్ని సూచిస్తుంది. భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది. మన దేశంలో ఉత్పత్తి పద్ధతి మరియు వ్యయ పద్ధతిని కలిపి జీడిపిని అంచనా వేస్తారు. 2015 నుంచి భారత ప్రభుత్వము జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ విధానాన్ని అనుసరిస్తూ ఉంది. ఇది ఉత్పత్తి రంగాల వారీగా వృద్ధిని స్పష్టంగా సూచిస్తుంది. ఒక దేశ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ మినహాయింపులు మరియు గణన పద్ధతులు అత్యంత స్టాండర్డ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. జాతీయ ఆదాయ గణనలో వినియోగంలో ఈ క్రింది వాటిల్లో భాగం కానిది ఏది? స్థిర మూలధన వినియోగం. ఎందుకు దీంట్లో డిప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి మన్నికైన వస్తువుల వినియోగం, స్వల్పకాలిక వస్తువుల వినియోగం, సేవల వినియోగం ఇవన్నీ కూడా జాతీయ ఆదాయ గణనలో ఉపయోగిస్తారు. నాట్ ఎ పార్ట్ అనమాట. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్జంప్షన్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అనమాట. కన్జంప్షన్ ఆఫ్ డ్యూరబుల్ గూడ్స్, కన్జంప్షన్ ఆఫ్ నాన్ డ్యూరబుల్ గూడ్స్, కన్జంప్షన్ ఆఫ్ సర్వీసెస్ అనేటివి వస్తాయి. ఇక్కడ ఇంక్లూడెడ్ ఇన్ కన్జంప్షన్ డ్యూరబుల్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్, సర్వీసెస్ 3 వస్తాయి. నాట్ ఇంక్లూడెడ్ ఏమవుతాయి? ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ మీన్స్ డిప్రిషియేషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, నాట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్. హౌస్ హోల్డ్ స్పెండింగ్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్కి దారితీస్తుంది. ఇక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ సేవింగ్స్. ఇది జాగ్రత్తగా గమనించండి. ప్రతి మనిషి కూడా దీని మీద ఒక ఐడియా కలిగి ఉండాలి. అర్థశాస్త్రంలో వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో పర్సనల్ ఫైనాన్స్ మరియు పన్నులు, పొదుపు తర్వాత మిగిలే ఖర్చు చేయగలిగిన ఆదాయాన్ని లెక్కించడం చాలా ముఖ్యం. ఇది చూసుకోకుండా చాలామంది ఎక్కువ ఖర్చు పెట్టేసి అప్పులు పాలైపోతుంటారు. దీన్నే ప్రధానంగా డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. ఈ డిస్క్రిషనరీ ఇన్కమ్ అనే 2 భావనలను దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీంట్లో సామాన్య వ్యక్తి దృక్పథంలో మనం చూసామంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మొత్తం ఆదాయం నుంచి పన్నులు చెల్లించిన తర్వాత చేతికి వచ్చే ఆదాయాన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. ఇది మీరు ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి సిద్ధంగా ఉన్న నగదు. ఇది డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మొత్తం ఇన్కము బై మైనస్ ప్రత్యక్ష పన్నులు. మన ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిందే మన నెట్ ఇన్కమ్ అనమాట. గ్రాస్ ఇన్కమ్, గ్రాస్ కాదు నెట్. ఇక్కడ ఖర్చు మరియు పొదుపు నిర్ణయం, స్పెండింగ్స్ వర్సెస్ సేవింగ్స్. ఇక్కడ చేతికి వచ్చిన డిస్పోజబుల్ ఆదాయాన్ని సాధారణంగా 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి వినియోగము, కన్జంప్షన్ సి, పొదుపు సేవింగ్స్ ఎస్. ఈ కన్జంప్షన్ అనేది మన నిత్యావసరాలకి, ఇతర ఖర్చుల కోసం వాడుకునేది. సేవింగ్స్ అనేది భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునేది. అంటే ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది కన్జంప్షను, సేవింగ్స్ 2 కలపాలి ఇక్కడ. దీని నుంచి మీరు ఎంత ఖర్చు చేయగలగరో స్పెండింగ్ తెలుసుకోవాలంటే స్పెండింగ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్.
స్పెండింగ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్. ఈ డిస్క్రిషనరీ ఇన్కమ్ అంటే ఇది వినియోగదారునికి ఖర్చు చేసే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అత్యంత కీలకమైనది. పన్నులు చెల్లించేసి అద్దె, ఆహారం, మందులు అన్ని అనివార్యమైన ఖర్చులన్నీ పోగా మిగిలిందే ఈ డిస్క్రిషనరీ ఇన్కము. దీన్ని విలాసాలకు, సినిమాలకు వెళ్ళడానికి, టూర్లు వెళ్ళడానికి, ఈ అదనపు ఇంకా కూడా కొంతమంది మళ్ళీ అదనపు పొదుపు చేయడానికే ఉపయోగిస్తారు. ఆర్థిక వ్యవస్థలో ఈ డిస్క్రిషనరీ ఆదాయం పెరిగితే మార్కెట్‌లో వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. ఎందుకు? ఇది మిగిలిపోతాయి కాబట్టి వాళ్ళు ఖర్చు పెడతారనమాట. భారత ఆర్థిక వ్యవస్థలో దీని ప్రభావం ఏమంటే, పన్నుల తగ్గింపు. ప్రభుత్వం ఆదాయ పన్ను స్లాబులు తగ్గించినప్పుడు ప్రజల డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇది మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. ఫారిన్ వాళ్ళంతా ఈ డిస్పోజబుల్ ఇన్కమే వాడేస్తూ ఉంటారు. పొదుపు ధోరణి. భారతీయుల్లో పొదుపు చేసే అలవాటు ఎక్కువ కాబట్టి డిస్పోజబుల్ ఆదాయం పెరిగినప్పుడు అది వెంటనే ఖర్చుగా మారకుండా ఇంకా కొంచెము బంగారు లేదా డిపాజిట్‌లో పొదుపుగా మారిపోతుంది ఈ డిస్పోజబుల్ ఇన్కమ్. ద్రవ్యోల్బణం. ధరలు పెరిగినప్పుడు అనివార్య ఖర్చులు పెరిగి ప్రజల వద్ద ఉండే ఈ డిస్క్రిషనరీ ఇన్కమ్ తగ్గుతుంది. దీనివల్ల విలాసవంతమైన వస్తువులు, కార్లు, ఏసీలు, టూరిజము లాంటి వాటి ఇది తగ్గుతాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ దశ మొదట్లో మొత్తం ఆదాయం, ఇన్కమ్ ట్యాక్సు లెక్కింపు విధానము. దీని ఫలితం ఏమి? డిస్పోజబుల్ ఇన్కమ్, చేతికి వచ్చే జీతం. డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ పొదుపు అయితే ఖర్చు చేసే మొత్తము స్పెండింగ్ అవుతుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ అనివార్య ఖర్చులు వేశామంటే విలాసాల కోసం మిగిలేది ఈ డిస్క్రిషనరీ ఇన్కమ్ అవుతుంది. సరళంగా చెప్పాలంటే మీరు ఎంత సంపాదిస్తున్న అన్నది మాత్రమే కాదు, పన్నులు, పొదుపు అన్నీ పోయిన తర్వాత మీ చేతికి ఎంత మిగులుతోందో అదే మీ ఆర్థిక స్థాయిని నిర్ణయిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. An engineer earns 5,000 and pays income tax of 10%. After saving 400, how much is spent on goods and services? How much is spent on goods and services? ఇన్కమ్ ఏమో 5,000, ట్యాక్స్ దాంట్లో 10% అంటే 500. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ ఆయనకి ఎంత? 5,000లో నుంచి 500 తీస్తే వచ్చేది 4,500. దీంట్లో నుంచి మళ్ళీ సేవింగ్స్ ఆయన 400 చేస్తున్నాడు కన్జంప్షను. ఇది కన్జంప్షన్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాము. ఫార్ములా: డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్. కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్. దీని తర్వాత వచ్చేదే డిస్పెన్సబుల్ ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్సెస్ కెన్ బి కన్జ్యూమ్డ్, సేవ్డ్. ఇన్కమ్ 5,000 మైనస్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్. ఇప్పుడు మొత్తము 49 కాన్సెప్ట్లు అయిపోయాయండి. కరెక్ట్గా 3వ తేదీ ప్రారంభించాను. ఈరోజు 9వ తేదీ, ఇంకా 8 గంటలు కూడా కాలేదు. మనము ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ డిప్రిషియేషన్, ఫంక్షన్స్ ఆఫ్ మనీ చూసాము. నేషనల్ ఇన్కమ్, కన్జంప్షన్ కాన్సెప్ట్స్, డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ సేవింగ్స్. అండర్స్టాండ్ కాన్సెప్ట్స్, సాల్వ్ ఫాస్టర్. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి కాన్సెప్ట్లు. కాన్సెప్ట్ బేస్డ్గా చదవడం అనేది ప్రారంభించండి. ఈ సిలబస్ వదిలేయమని నేను చెప్పడం లేదు. నేను వారం రోజుల పాటు ఈ 49 కాన్సెప్ట్స్ కవర్ చేశాను. మొట్టమొదట ఈ కాన్సెప్ట్స్ మనకు ఏ క్వశ్చన్లు ఏ కాన్సెప్ట్లో ఇస్తున్నారో మీరు గమనించండి. తర్వాత సిలబస్ని అర్థం చేసుకునేదానికి చూడండి. చాలా ఏళ్ల పాటు గ్యాప్ వచ్చేసిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి రివిజన్ కోసము ఒకసారి వీటినంతా గుర్తు చేయడానికే నేను ఇంత శ్రమ తీసుకొని మనకి ఏ కాన్సెప్ట్ ఇస్తున్నారో, కాన్సెప్ట్ వెనకాల ఎంత ఉంది అనేది వీటిని జెమినై ద్వారా, చాట్ జీపీటీ ద్వారా చేశాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కామర్స్ క్లాసులు స్టార్ట్ చేద్దాం. అకౌంటింగ్ క్లాసులు, టెక్నికల్ అసిస్టెంట్స్, చాట్ జీపీటీ అండ్ జెమినై. థ్యాంక్ యూ.